చెప్పాడు మీరు ఇక్కడికి ఏ పార్టీ సంబంధం లేదు, మీరు ముందు ఉన్నారని చెప్పి సందేశం నాకు ఇవ్వడం జరిగింది. అటువంటి పెద్ద మనిషి అన్నాడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా స్పందించి తన రావడం సంతోషం. అలాగే ఇప్పుడు మీకు తెలుసు హాస్పిటల్స్ అంటే చిన్న కథ చిన్న 2 నిమిషాలు కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మనకి చాలా ఖర్చు అయింది. ఫారెన్ నుంచి డాక్టర్స్ వచ్చారు, వాళ్ళ చుట్టాలు బంధువులు అంతా డబ్బులు చాలా వేసి కుర్చీ చేసి నడుచుకుంటే డాక్టర్ నుంచి బాబు మంచిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. సార్ ఇంటికి ఏం చేయాలి, ఉన్న రాష్ట్రాన్ని అన్ని కట్టినా ఇప్పుడు ఏం జరిగిందో ఏదో ఉద్యోగం ఇక్కడికి వస్తున్నాను. మీకు తెలుసు హాస్పిటల్లో ఎంత ఖర్చు లేదు. ఆ ఉద్యోగంతో అనగా మనకు కొన్ని హాస్పిటల్స్లో 30% డిస్కౌంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి వర్తిస్తున్నా ఎంతో మంది 100 మందిలో 10 మందికి ఉపయోగపడ్డ అది ఉపయోగపడంటే దానికి అన్నగారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నచ్చుకుంటున్న సంబంధం లేదు. ఏదైనా నచ్చిన ఖచ్చితంగా అటువంటి కట్స్ అందరికీ అటువంటి మా సంజయ్ గారు ఉన్నాయి. అందుకే సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడాల్సింది. మొదటగా ఆదర్శ మున్నూరు కాపు సంఘం ఎందుకో ఏదో నాకు తెలియదు, వాస్తవంగా సమాధానం నాకు తెలియదు, కానీ నాకు మీ పేరు నచ్చింది. ఆ తర్వాత ఈయన నచ్చింది. ఒకటేమో భగవంతుడు ఆయనకు మొహం కలెక్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకు డిసిప్లిన్ నేర్పారు. ఏ మీటింగ్ పెట్టినా మొట్టమొదటిగా అటెండెన్స్ అయ్యి లోపలికి వచ్చి కుర్చీ ఆక్యుపై చేసుకునేది ఆదర్శం. ఈ కార్డు నా మనసులో నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన. నాకు నా కడుపులోకి వచ్చి అటెండెన్స్ అయింది, సర్జరీ చేయించుకోవాలా అంటే అందరూ మిత్రులు హైదరాబాద్ ఏఐజీకి పో, అక్కడైతే బాగుంటుంది. నిజామాబాద్లో అందరూ ట్రీట్మెంట్కి హైదరాబాద్కి పోలేరేమో, వాళ్ళలో ధైర్యం నింపాలా, నిజామాబాద్ డెవలప్మెంట్ కావాలా అంటే సంజయ్ నువ్వు ఇక్కడ ఓపించుకోవడం నిజామాబాద్ నువ్వు ఈడ ఓపించుకుంటే నిజామాబాద్ నిన్ను చూసి చాలా మందికి ధైర్యం వస్తుంది, డాక్టర్లకు కూడా భయం భక్తి ఉంటుంది. హైదరాబాద్ పోలే నిజామాబాద్ నేను ఒక హాస్పిటల్ ఓపించుకున్నాక బిల్లు ఇచ్చినాక సార్ మీకు డిస్కౌంట్ ఇచ్చినాం సార్ అన్నాడు. నాకు ఒక్కడికి కాదు, నిజామాబాద్లో ఉన్న 3 కావాలి అందరికీ మాకు చెప్పి నాకు ఇచ్చే ఫెసిలిటీ, నాకు ఇచ్చే గౌరవము, నన్ను ఎంత జాగ్రత్తగా అయితే చూసుకున్నారో మా కమ్యూనిటీ వాళ్ళందరినీ చూసుకోవాలా. ఏమయ్యా నువ్వు ఒప్పుకుంటే మా వాళ్ళందరికీ కార్డు ఇస్తారు సార్, మీరు ఎట్లా చెప్తారు సార్. అదే కార్డు పట్టుకొని వచ్చినా 3 కాపాలు అందరికి ఇద్దాం అనుకున్నా. నా నెలలేదు తప్ప ఇంకా కొంతమంది చేస్తూనే ఉన్నారు, ఫోటోలు పెట్టుకుంటారు, తయారు చేసుకుంటారు. మళ్ళీ ఈ కాంపిటీషన్ లో కూడా ఆలస్యమనే మొట్టమొదటిగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ యావత్ నిజామాబాద్ ఆదర్శంగా నిలిచినందుకు వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సభాముఖంగా గర్వంగా ధైర్యంగా చెప్తున్నా, ఓడికి భయపడేది లేదు. ఆదర్శం 3 సంఘంలో ఫస్ట్ కాడిస్తున్నారు. వేరే వాళ్ళకు ఇద్దామనుకున్నా వాళ్ళు కంప్లీట్ చేసుకోలే. 4 సార్లు పోస్ట్పోన్ చేసిన, 4 నెలలు ఆగిన, వాళ్ళు నా చేతులకు కాలం చేసిన బంధాలు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చేసారు.
మీకు ఈరోజు ఆ హెల్త్ కార్డు ఇస్తాము. ఒక 5 కార్పొరేట్ హాస్పిటల్స్ కార్డు పైన పేర్లు ఉంటాయి. ఒక 4 30% ఉంటుంది. ఒక మ్యాక్స్లో మటుకు 20% డిస్కౌంట్ ఇస్తారు. ఇది మీరు వెళ్ళి జాయిన్ అవుతున్నప్పుడు మీ ఇందులో సభ్యత్వం లేనప్పటికీ మీకు 2 అబ్బాయిలు ఉంటే ఒకటి కూడా సభ్యత్వం. ఈ కార్డు ఆ 2 అబ్బాయిలకి పనిచేస్తుంది. ఒకవేళ మీ కూతురు అల్లుడు సభ్యులు కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు నిజామాబాద్ కానీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడు మనకు వస్తుంది. ఈ హాస్పిటల్తో ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు ముందే కార్డు చూపించి ఇన్సూరెన్స్ కార్డు ఉండాలని మనం చెప్తే అదర్ దాన్ ల్యాబ్ అండ్ మెడికల్ ఈ 2 తప్పి మీకు హాస్పిటల్ మీకు స్ట్రేట్గా 30% ఆ కార్డు ఇస్తున్నాం. ఇంకా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మొత్తం నిజామాబాద్ మున్నూరు కాపోల అందరికీ కలిపి తక్కువ ధరకే మెడికల్ ఇన్సూరెన్స్ చేయాలనే ఆలోచన ఉన్నాం. ఇక్కడైతే నా భయంకో భక్తికో ప్రేమకో దేనికో డిస్కౌంట్ ఇచ్చింది. హైదరాబాద్ ఇయర్ కదా. సో హైదరాబాద్ పోయి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చి వెళ్తే అక్కడ కూడా మీకు తక్కువ ధర అయ్యేటట్టుగా ఏం చేయాలి అంటే ఇది ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తా. దాని మీద ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా దయచేసి మీరు నాకు చెప్పచ్చు. ఒక 5-6 months ప్లాన్ చేసుకొని ఒకేసారి తీసుకొని అందరికీ ఇవాళ రేపు లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటే, కానీ బతుకుండగానే ఇందాక మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు హాస్పిటల్కే హాస్పిటల్ అమ్ముకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా మీరు డబ్బు లేకుండా మీకు ట్రీట్మెంట్ అయ్యే సదుపాయాన్ని చేయడానికి ఈ ఆలోచన వచ్చింది. సో మీ అందరి సహకారంతో అది కూడా సక్సెస్ఫుల్గా చేస్తారనే నమ్మకం నాకు ఉంది. మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ ప్రేమాభిమానాలు పంచినందుకు నూతన కార్యవర్గ సభ్యులకు, ఇదివరకు ఉన్నవారికి, మీలో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు జరిగే జనరల్ బాడీ మీటింగ్స్ కానీ ఎస్పెషల్లీ ఏదైనా ఫంక్షన్ ఇవాళ ఈ హెల్త్ కార్డే ఉంది, రేపు సంక్రాంతో లేకపోతే దసరాకో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ అబ్బాయికి మా నాన్న ఎలా పనిచేస్తున్నాడు సమాజంలో అని చూసి నేర్చుకొని అతను కూడా ఆ దారిలో నడిచే అవకాశం మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. మీరు మీ కొడుకుకి ఆదర్శంగా ఉంటారని చెప్పేసి నా ఉద్దేశం. మీరు ఎలా అయితే నెలకో 2 నెలలకు ఒకసారి కలుసుకొని మీకు మనందరం చుట్టాలము, మనందరం మిత్రులము అనే ఒక బాండింగ్ ఏర్పడ్డదో అలాగే మీ ఆవిడకు కూడా అలా కావాలి. వాళ్ళకు కూడా ఇప్పుడు నీ భార్య దోస్తులు కావాలి. తద్వారా యూనిటీ పెరుగుతుంది. సంవత్సరానికి 1-2 సార్లు నిజామాబాద్లో ఉన్న 300 కాపోలు అందరూ కలిసి ఒక పుట్ట కలిసి భోజనం చేయాలా అనేది నా ఆలోచన. సో దాన్ని ఫస్ట్ దీన్ని కూడా ఆదర్శం 300 సంఘం వల్ల ఆదర్శంగా తీసుకొని యావత్ నిజామాబాద్కి ఆదర్శం అవుతారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈసారిగా 2-3 సార్లు విలేజ్ తీసుకుపోయి అక్కడ సన్మానం చేయడం జరిగింది. అక్కడ ఆయన ప్రోత్సాహంతో అక్కడ యువజన సంఘాన్ని కూడా స్థాపించుకోవడం జరిగింది. అట్లా తన పూర్వం నుండి సేవకి అంకితమైనటువంటి తన యొక్క కుమారుడైనటువంటి ధర్మపురి సంజయ్ అన్న గారు కూడా ముందరికి వచ్చి తన ఆశయాలను నెరవేర్చడానికి
అవకాశాన్ని తన ఇంత పనున్నా కానీ బతుకొని ఇక్కడ పెళ్ళి ఉన్నా కానీ ఇంకా అక్కడ ఎవరు రాకుండా కూడా మన దగ్గరికి స్వయంగా తొందరగా వచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా మరోసారి ఈ పుస్తకాలు కూడా మనకు చాలా ముందు అవసరం పడతాయని చెప్పేసి వెంటనే తను చెప్పాలని వెంటనే తయారు చేయడం జరిగింది. అది కూడా చేతులం లేదని మనకు అందరికీ కూడా తెలియజేస్తారని కోరుతూ తెలియజేస్తున్నాను. నిజామాబాద్ సంఘ నియమావళిలో నిర్దేశించిన లక్ష్యాలకు కట్టుబడి ఉంటానని ప్రాథమిక సభ్యులుగానే కాక ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ పదవి చెప్పుకోండి పదవి విధులను నిర్వర్తిస్తూ సంఘ గౌరవ ప్రతిష్టలను నిలబెట్టుతానని సంఘంచే అప్పగించబడిన బాధ్యతలను నిర్వర్తిస్తానని మనస్ఫూర్తిగా స్వచ్ఛంద సేవలను అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై మోహన్ బాబు. జై మోహన్.